హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇంటర్ పాస్తో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టెక్నీషియన్ జాబ్స్, మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి. గ్రూప్ సి పోస్టులు ఇవి. మనకి సాలరీ 50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. తర్వాత ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి మనకి 25/2/2026 నుంచి వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా అదే రోజు చేసుకోవాలి. మనకి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 25/3/2026. క్లోజింగ్ డేటు హార్డ్ కాపీ వచ్చేటప్పటికి 31/3/2026 కల్లా మనకి హార్డ్ కాపీ అక్కడికి పంపించవలసి ఉంటుంది. కాబట్టి మీరు ముందరే అప్లై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారైతే మీకు హార్డ్ కాపీని అయితే బై పోస్ట్ పంపించవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి 25/3/2026 మార్చి 25 కల్లా మనం అప్లై చేయవలసి ఉంటుంది. హార్డ్ కాపీ 31 కల్లా పంపించవలసి ఉంది. కాబట్టి ముందరే అప్లై అయితే చేసుకోండి. మనకు టెక్నీషియన్ జాబ్స్కి వచ్చేటప్పటికి గ్రూప్ సి పోస్టులు మనకి ఇక్కడ పే బ్యాండ్ వచ్చేటప్పటికి 1 ఉంది. కాబట్టి 2,000 గ్రేడ్ పే. అన్నిటితో కలిపి మనకి 50,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పుడు మనకి 27 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారికి. ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేటప్పటికి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 37 ఇయర్స్ అన్రిజర్వ్డ్ అప్లై చేసుకోవచ్చు. మరి 40 ఇయర్స్ దాకా మరి ఓబీసీ క్యాండిడేట్స్, 42 ఇయర్స్ దాకా మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ అంటే ఎంపీసీ చదివిన కానీ లేదా బైపీసీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అలా లేకుండా మనకి 10th మరి ఇంటర్మీడియట్ చదివి 50% మార్క్స్ వచ్చిన 1 ఇయర్ ఐటీ చేసిన వారు ఉంటారు. వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి 10th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఐటీఐ 2 ఇయర్స్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన వారు 3 ఇయర్స్, పాలిటెక్నిక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికైతే ఎటువంటి మనకి పర్సంటేజ్ ఇవ్వలేదు. కాబట్టి డిప్లొమా చదువుకున్న వారు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. తర్వాత మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పటికి ఏముందంటే మనకి సీనియర్ టెక్నీషియన్ కోసం కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. మనకి సీనియర్ టెక్నీషియన్ దీని పే వచ్చేటప్పటికి దీనికి 65,000 దాకా శాలరీ అయితే రావడం. ఎందుకంటే గ్రేడ్ పే వచ్చి 2,400. ఇది వచ్చేటప్పటికి ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉందో వారు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. 33 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 6 ఇయర్స్ దాకా ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. 38 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి మనకి 43 ఇయర్స్ దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, ఇంటర్మీడియట్లో మనకు 60% ఎంపీసీ బైపీసీ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది దీనికి. తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదివి 1 ఇయర్ ఐటీ చదివిన వారు కూడా ఉంటారు కదా, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్లో 10వ తరగతి చదివి తర్వాత ఐటీ 2 ఇయర్స్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. కాబట్టి ఇలా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు వీటికి. మనకి ఇక్కడ వివిధ రకాల ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన డిపార్ట్మెంట్లో తర్వాత టెక్నీషియన్గా పాస్ అయితే ఇక్కడ త్రిబులీలో కానీ వాటిలో డిపార్ట్మెంట్లో పనిచేయవలసి ఉంటుంది. డిపార్ట్మెంట్ సీనియర్లు దీంట్లో పనిచేయవలసి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు అప్లై చేసేటప్పుడు మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్నారు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నా, షార్ట్ హ్యాండ్ టైపింగ్ ఉన్నా కానీ, కంప్యూటర్ స్కిల్ ఉన్నా కానీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లోడ్ చేయొచ్చు డాక్యుమెంట్స్ని. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్లో మీరు చేసేటప్పుడు
ఇది ఆన్లైన్లో చేసిన తర్వాత ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టల్ అడ్రస్ని మనకి పంపించవలసింది. ఒక ఎన్వలప్ తీసుకుని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేసి టెక్నీషియన్కి అయితే టెక్నీషియన్కి, అప్లికేషన్ ఫర్ ద సీనియర్ టెక్నీషియన్ అయితే సీనియర్ టెక్నీషియన్ మీరు ఇక్కడ మన బై పోస్ట్ అయితే పంపించవలసింది. దీంతో బలంగా సపోర్ట్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే మీకు పంపించవలసి ఉంటుంది. ఎటువంటి ఒరిజినల్ కాపీస్ అయితే పంపించద్దు మీరు. మీకు ఎగ్జామ్ ఎలా ఉండదంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ రిటర్న్ టెస్ట్ ఉన్న తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లిలో ఉంటుంది. ఎన్ఐటి ఆల్ ఇండియా అన్ని చోట్ల ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంది కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే జాయినింగ్ అయితే తిరుచిరాపల్లిలోకి వెళ్ళి జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది. టెక్నికల్ పోస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మనకి 10 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సీనియర్ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఎస్సీకి ఒక వేకెన్సీ ఉంది, తర్వాత ఈడబ్ల్యూఎస్ వరకు ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఓబీసీ వారు అన్రిజర్వ్డ్లో అప్లై చేసుకోవచ్చు. టోటల్ 4 వేకెన్సీలు అయితే వీరికి కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది మీకు. ఇక్కడ మనకి ఇచ్చిన పోర్టల్ లింక్లో నేను డిస్క్రిప్షన్లో కానీ, మన వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఫస్ట్ అయితే ఇక్కడ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ని క్లిక్ చేయాలి, న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. 6 క్యారెక్టర్స్ ఉన్న మొబైల్ నెంబర్ వచ్చేయాలి, క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు దీంట్లో ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ని క్రియేట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. పేమెంట్ వచ్చేటప్పుడు మనకి ఫీజు అయితే మనకి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి మనకి 1000 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. 500 రూపాయలు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ 500 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా మనకి ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఉంది కాబట్టి చాలా మంది ఎస్సీ, ఎస్టీ వారు డైరెక్ట్గా పంపించేస్తారు. అబ్జర్వ్ చేయవలసిన విషయం అయితే ఇక్కడే ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, మన వాట్సాప్ గ్రూప్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అన్ని లింకులు అయితే అక్కడే ఉంటుంది. తర్వాత మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బీబీఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.